మోడీ నుంచి మనం పీఓకేని ఆశించుతాం. పీఓకే లాక్కోవాలి అని. అది ఆశించాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మోడీ నోట్లో నుంచి పీఓకే మనదే, ఆ పోరాటం బిగిన్ చేశాం అనే ముక్క. ఆ ముక్క అంటే ఆటోమేటిక్. మోడీ ఏదైనా సరే ఆచితూచి మాట్లాడతాడు. మాట్లాడాలన్న పాయింటే మాట్లాడతాడు. అడ్డదిడ్డంగా ఎట్లా పడితే అట్లా ఉండదు. పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత చెప్పిన, పుల్వామా ఇన్సిడెంట్ తర్వాత చెప్పిన, పఠాన్కోట్ ఇన్సిడెంట్ తర్వాత చెప్పిన తగిన బుద్ధి చెప్తామన్నారు. పహల్గామ్ దాంట్లో మూలాలకి బుద్ధి చెప్తామన్నారు. అంటే ఉగ్రవాదం మీద దాడి చేస్తానన్నారు. అంతేగాని ఇది తెగేదాకా లాగుతానల్లా. ఎందుకంటే ఉగ్రవాదం మీద తెగేదాకా లాగడమే ఉండదు. అదొక నిరంతర ప్రవాహం. ఒకడు పోతూ ఉంటాడు, ఇంకోటి వస్తూనే ఉంటాడు. ఉగ్రవాది ఒకడిని లేపుతాం, ఇంకొకటి పుడతాడు, ఇంకొకటి పుడతాడు, వాడి బంధువు వాడు అదొక దరిద్రమే అంతే. ఆ దరిద్రానికి అంతేం ఉండదు. అట్లాగే నడుస్తుంటుంది. కాబట్టి దాని మూలాలకు ఒక భయపెట్టడం ఉద్దేశం. అందుకు అనుగుణంగానే ఏకంగా 9 ప్రాంతాల్లోని 24 శిబిరాలు ధ్వంసం చేశారు. 9 ప్రాంతాల్లోని 24 శిబిరాలు. పీఓకే స్వాధీనం చేసుకోవాలి అన్నది మన కోరిక. యుద్ధం పాకిస్తాన్ ప్రారంభించింది కాబట్టి. కానీ ఆ కాన్సెప్ట్తో మనం టార్గెట్ ఇవ్వాల. ఎందుకంటే ఈ ప్రస్తుతం దానికి మనల్ని ప్రిపేర్ చేయాలి. దేశం కూడా ప్రిపేర్గా ఉండాలి. పీఓకే టార్గెట్గా వెళ్తే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా ఒక ఎత్తు. తీసుకున్నాక ఏంటి ప్రాబ్లం అంటే అక్కడ ఉండే ప్రజలేమో భారతదేశానికి వ్యతిరేకం. మొన్న ఈ మధ్య దాకా కాశ్మీర్లో ఉన్నట్టు వాళ్ళందరినీ తీసుకుని రేపు పొద్దున మీ అందరి మీద మేము పాలకులు అంటే వాళ్ళు అంగీకరించరు. అలా అని చంపేద్దామంటే మానవ హక్కులు కుదరవు. ఎట్లాగా? కాబట్టి దాన్ని ఇప్పుడు మాట్లాడలేదు ఆయన పీఓకే మనదే అని మాట్లాడా. దానికి ఇక పాకిస్తాన్ అప్పుడు ఉచ్చబోసుకోవాలి. ఇప్పుడు పాకిస్తాను భయపడింది అందుకే, పాకిస్తాన్ని భయపెట్టింది మనం అందుకే. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.